పార్క్ సెంటర్ లో సిపిఐ 8వ డివిజన్ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు పట్టణ నగరంలో ఉన్న అర్హులైన పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని కోరుతూ అర్జీలు పూర్తి చేసే కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పాల్గొని పేదలకు నగరంలో 2 సెంట్ల ఇళ్ల స్థలం సాధించుకునేందుకు సిపిఐ పార్టీ వారు రాసే అర్జీల కార్యక్రమంలో అర్హులైన పేద ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు। ఆది నుండి సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 3 సెంట్లు పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి ఇల్లు లేని రాష్ట్రాన్ని నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, జగన్మోహన్ రెడ్డి కేవలం పట్టణాల్లో సెంటు గ్రామాల్లో సెంటున్నర ఇచ్చారని, ఇది సరిపోదు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తరువాత పట్టణాల్లో 2 సెంట్లు గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని, 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చంద్రబాబు చెప్పారని, పెరిగిన ధరల రీత్యా 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని, ఈ అంశంపై సిపిఐగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహించే ఫలితంగా మొన్న జరిగిన కేబినెట్ లో చేసిన ఇళ్ల స్థలాల తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు। భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో 2 సెంట్లు గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయమని గత నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహిస్తూ ఉన్నాం। చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు జగన్ సెంటు పట్టణంలో ఇచ్చాడు, సెంటున్నర గ్రామాల్లో ఇచ్చాడు। తాము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానని తెలియజేయడం అనేది జరిగింది। ఆ పథకాన్ని సక్రమైన పద్ధతుల్లో త్వరితగతిన అమలు జరపాలని కోరుతూ చెప్పినటువంటి హామీని అమలు జరపమని కోరుతూ జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాము ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది। పట్టణాల్లో ఉండే పేద ప్రజలకి 2 సెంట్లు భూమి 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి రావడం అనేది జరుగుద్ది। ఇలా ఇస్తామని కేబినెట్ లో చంద్రబాబు గారు కూడా తీర్మానం కూడా చేయడం అనేది జరిగిందనే విషయాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తూ పాత గుంటూరు ప్రజలందరూ స్థానిక పాత గుంటూరు పార్క్ సెంటర్లో రాస్తా ఉన్నాం। అందరూ వచ్చి ఇక్కడ అప్లికేషన్లు రాయించుకోవాల్సిందిగా రేపు అనగా సోమవారం సచివాలయంలో అప్లికేషన్లన్నీ ఇద్దామని తెలియజేస్తా ఉన్నాం। రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని, అట్లాగే పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారి కాలం నుంచి కూడా, అంటే ఆ రోజు అప్పటికే 1 సెంటు స్థలం 32 లక్షల మందికి ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సందర్భంగా సెంటు స్థలాలు 2 సెంట్లు ఇవ్వాలని పట్టణాల్లో, మరి పల్లెల్లో సెంటున్నర బదులు 3 సెంట్లు ఇవ్వాలని ఆ రోజు ఆందోళన సిపిఐ ప్రారంభించడంతో పాటు మరి గతంలో మరి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తాలక ఆ ఇచ్చిన 1.5 లక్షలతో ఇల్లు కట్టుకోవడానికి సాధ్యం కాక మరి అన్ని కూడా అట్లనే నిలిచిపోయినాయి। ఈ పరిస్థితిలో మరి ఎలక్షన్లు రావటం, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తారని, అట్లాగే పల్లెల్లో అప్లికేషన్ రాశారు వీళ్ళందరినీ రేపు ఉదయం 11 గంటకి మరి సచివాలయాల్లో అందజేయబోతా ఉన్న అప్లికేషన్లు అవన్నీ కూడా మరి అప్లికేషన్లన్నీ కూడా పరిగణలోకి తీసుకుని అవన్నీ ఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్ళందరూ కూడా 2 సెంట్లలో 5 లక్షల నిర్మాణానికి మరి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి మరి ఆ లబ్ధిదారులందరూ కూడా మరి మీరు ఏదైతే చెబుతున్నారో అందరి సొంత ఇంటి కళ నెరవేరాలని, మరి సొంత ఇంటి కళ కోసం సిపిఐగా మరి వాళ్ళకి స్థలాలు ఇచ్చే వరకు, ఇల్లు కట్టించే వరకు కూడా సిపిఐ పోరాటాన్ని కొనసాగిస్తుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం। రేపు 10:30 వచ్చాయి ఎక్కడ సచివాలయం గవర్నమెంట్ సెర్చింగ్ గా ఉంటుంది, గవర్నమెంట్ భూములు కొంటుంది, కొనిస్తారు।